లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తలపతి విజయ్ గారి మూవీ భయ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన నటిస్తున్న ఆఖరి మూవీ ఇది. దానివల్ల ఈ మూవీ మీద భారీ హైప్స్ అయితే ఉన్నాయి. ఆ హైప్స్ని అందుకోగలిగిందా లేదని మనం ఫుల్ వీడియోలో అయితే చూద్దాం. మూవీ గురించి చెప్పాలంటే నాకైతే నచ్చింది భయ్య. మూవీ అయితే బాగుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పొచ్చు. అనుకోని పరిస్థితుల్లో తండ్రి కొడుకు ఇద్దరు శత్రువులు అయిపోతారు. వాళ్ళ మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. డిఫరెంట్ కంట్రీస్ అయితే చాలా గ్రాండ్ స్కేల్లో తీశారనిపిస్తుంది భయ్య. చాలా బాగున్నాయి. సీన్స్ అయితే బాగా వచ్చాయని చెప్పొచ్చు. మన వింటేజ్ లుక్ని మరి డీకోడ్ చేసి అప్గ్రేడ్ చేశారు భయ్య. స్క్రీన్ మీద బాగానే ఉంది. చూడడానికి అయితే బాగా అనిపిస్తుంది. మన విజయ్ గారిని సర్ప్రైజ్ క్యామియో కూడా ఉంది. అది థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి మీరు. సినిమా అయితే బాగుంది భయ్య. నాకైతే నచ్చింది. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే పిలకపోవచ్చు కానీ మన తమిళనాడులో అయితే పెద్ద హిట్ అయితే కొడుతుంది భయ్య ఈ మూవీ. ఈ మూవీలో మెయిన్ మైనస్ పాయింట్ అంటే బీజిఎం భయ్య. బీజిఎం దెబ్బేసింది అండ్ సాంగ్స్ కూడా ఏం బాలేవు. మొత్తం రొటీన్ సాంగ్స్ అనమాట. స్టోరీ ప్లాట్ లైన్ కూడా పరమ చెత్తగా ఉంది. ఇది ఇంతకుముందే మనం చాలా మూవీస్లో అయితే చూసాం ఈ ప్లాట్ లైన్ని. అదే ప్లాట్ లైన్ని మరి కొంత స్క్రీన్ ప్లే యాడ్ చేసి మన డైరెక్టర్ అయితే బాగా తీశాడు. సినిమా అయితే వర్కౌట్ అవుతుంది అయ్యా. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. మన తలపతి విజయ్ గారు ఈ మూవీతో అయితే హిట్ కొట్టేశారు అని చెప్పొచ్చు. నేనైతే హిట్ కొట్టేశాడు. ఖచ్చితంగా థియేటర్లో చూడండి. వన్ టైం వాచబుల్ మూవీ. మీరైతే ఎంజాయ్ చేస్తారు. విజయ్ తలపతి